మరి నీవు పొందిన బాప్తిస్మం మిమ్మల్ని రక్షించిందా అనేది నా ప్రశ్న. అదేం డౌట్ అండి, అసలు డౌటే తప్పది. రక్షించనే కదా పొందావు అని అంటారు. నేను ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, ఈ బాప్తిస్మము, ఈ రక్షణ మీకు నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చిందా? ఇస్తే మీరు రక్షించబడ్డట్టు లెక్క. ఒకవేళ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మీ మనస్సాక్షి కల్మషంగానే ఉంటుందా? వాత వేయబడ్డ మనస్సాక్షిగా ఉంటుందా? పాపం చేస్తున్న మనస్సాక్షి గద్దించట్లేదా? ఎందుకంటే నీ రహస్య పాపాలు, బలహీనతలు భూమి మీద ఎవ్వడికి తెలియదు, నీకు తప్ప. నేను దైవజనుడిని కాబట్టి, వేదికల మీద ఉంటాను కాబట్టి, చేతిలో మైక్ ఉంటుంది కాబట్టి, అధికారంగా మాట్లాడుతున్నాను కాబట్టి చాలా ఘనత వహించిన వ్యక్తిగా కనపడతాం. కానీ అంతరంగ బలహీనతలు నా ఒక్కరికే తెలుస్తా, మీకు తెలీదు. మరి నా మనస్సాక్షి బతుకుంటే, యేసు రక్తంలో కడగబడితే నిజమైన రక్షణ పొందిన మనస్సాక్షి అయితే, చిన్న తేడా వస్తే దేవుని తీర్పు దగ్గరికి వెళ్ళి దేవుడు గద్దించే రోజు దాకా ఎందుకు ఆగల? తప్పది, ఎందుకలా చూస్తున్నావు, ఎందుకలా తాకుతున్నావు, ఎందుకలా ఆశపడుతున్నావు, ఎందుకలా అడుగుతున్నావు అని చెప్పాలి. గోలటే లోపల